హాయ్ గైస్, నేను మీ చలాకి చంటి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను. ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే చాయ్ లవర్స్. ఈ చాయ్ లవర్స్ పెట్టిన అతను ఎవరైతే ఉన్నాడో నాకు ఇప్పుడు పరిచయం కాదు, దగ్గర దగ్గర అరౌండ్ 9 years నుంచి పరిచయం. అసలు అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 5-6 బ్రాంచ్లకు హెడ్ అయ్యి ఫ్రాంచైజ్ ఇచ్చే కెపాసిటీ వచ్చాడంటే మనోడి కష్టం, మనోడిది ఎంత అద్భుతమైన విజన్ అనేది చెప్తాను. మర్రి చెట్టు దగ్గర ఉన్నప్పుడు నార్మల్ చిన్న డబ్బా, తర్వాత కరోనా టైంలో అందరు ఫేస్ చేసినట్టే మనోడు ఫేస్ చేశాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో పెట్టిన తర్వాత ఇది పెట్టినప్పుడు ఎవరు చూడలేదు. మీరు సరౌండింగ్స్ కనుక ఒకసారి చూస్తే ఒకప్పుడు ఉన్న సరౌండింగ్స్కి ఇప్పుడున్న సరౌండింగ్స్కి తేడా ఏంటి అంటే, ఇక్కడ ఈ చాయ్ లవర్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్యాక్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఇది ఒక అడ్డాగా మారిపోయింది. ఎందుకు అడ్డాగా మారిందంటే, ఈ చాయ్ లవర్స్ అనే దానికి నార్మల్ కస్టమర్లే కాదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే డైరెక్టర్లు కానివ్వండి, ఇక్కడికి వచ్చి టాపిక్లు మాట్లాడుకుంటారు. బ్రాంచెస్ పెట్టి ఆ బ్రాంచెస్ని డెవలప్ చేస్తూ ఇయర్ బై ఇయర్ ఎలా డెవలప్ అయ్యాడనేది నాకు తెలుసు, కళ్ళ ముందు నేను చూశాను. ఈ చాయ్ లవర్స్ అనేది ఆ టాపిక్లో ఏముంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు స్టాఫ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం మనం కస్టమర్లకు రెస్పెక్ట్ ఇస్తే కస్టమర్లు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి చిన్న సెటప్ నుంచి ఈరోజు ఒక కెఫేగా మార్చి ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే చాయ్ లవర్స్ అని ఒక బ్రాండ్ని సృష్టించాడంటే అది మోస్ట్ ఇన్స్పిరేషనల్ థింగ్. అది మనం చూసి చాలా నేర్చుకోవాలి. మీరు కూడా ఎవరైనా సరే ఎలా డెవలప్ అయ్యాడు కనుక్కోవాలి అంటే అతని మాటలు వినండి, అతను చెప్తాడు ఎంత కష్టపడ్డాడని చెప్తాడు. ఆ ఒక్క పాయింట్ తీసుకోండి, ఆబ్వియస్లీ మీరు మీ బ్రెయిన్కి సెట్ అయిపోతుంది అది. ఎందుకంటే ఏదో ఒకటి మన లైఫ్లో ఎదగాలి, కానీ ఎలా ఎదగాలో మనకు తెలియదు. మన దగ్గర ఏది ఉందో ముందు మనం అది గుర్తించాలి. అది గుర్తించిన తర్వాత ఆటోమేటిక్గా మన ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నార్మల్గా మనం పెద్ద కెఫేస్కి వెళ్తాం, అక్కడ ఏ చాయ్ లాటేనో లేకపోతే ఏ కోల్డ్ కాఫీ ఇట్లాంటివి తాగుతాం, 250-300 ఛార్జ్ చేస్తాం. కానీ ఇక్కడ 60 రూపాయలు. టేస్ట్ ఎలా ఉంటుందంటే, మీరు పెద్ద పెద్ద కేఫుల్లో తాగిన టేస్ట్ సేమ్ ఏమాత్రం తేడా ఉంటుంది. నేను ఎందుకు అది చెప్తున్నాను అంటే, ఈ రోజుల్లో మనం ఒక నలుగురం కలిసి ఒక పెద్ద కేఫేలో కూర్చోవాలి అంటే ఒక 300-400 జేబులో ఉండాలి. అదే 300-400 ఇక్కడ పెట్టుకుంటే నలుగురం తాగుతాం, అక్కడికి వెళ్తే ఒకటే తాగుతాం. కానీ ఆ టేస్ట్ మన నచ్చి అక్కడికి వెళ్తాం. మనం అదే టేస్ట్ ఇక్కడ దొరికినప్పుడు నలుగురు హ్యాపీగా ఉంటారు కదా. ఒక గ్రూప్కి కావాల్సింది ఏంటి, డిస్కషన్కి ఒక ప్లేస్ కావాలి, చాయ్ లవర్స్. అలానే దానిలో టేస్ట్ ఉండాలి, ఆ ప్లేస్ చాయ్ లవర్స్. అలానే మనకి రెస్పెక్ట్ ఉండాలి, ఆ ప్లేస్ చాయ్ లవర్స్. మీది ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ సే, దట్ ఈస్ చాయ్ లవర్స్. సో ప్లీజ్ కమ్ టు చాయ్ లవర్స్. మీరు రండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ అన్ని టేస్ట్ చేయండి, నచ్చితే 10 మందికి చెప్పండి. దాన్ని బట్టి మనకేం దొరుకుతుందో ఆలోచించండి, మనం ఏం చేయగలుగుతాం అది చూడండి. So I hope you all people will like chai lovers. You all people will enjoy the chai lovers. Please visit chai lovers. Thank you so much.